అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం పిల్లల మనసు అనే కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో అందాలను ఒలకబోస్తూ చందమామకే అసూయ పుట్టేలా కుందనపు బొమ్మలా ఉండేది ఒక అమ్మాయి. అదే ఊరు మొత్తం జల్లెడి పట్టినా దొరకలేనంత అందగాడు కూడా నివసిస్తూ ఉండేవాడు అదే ఊళ్ళో. ఊరిలో ఆడవాళ్ళందరూ ఆ అబ్బాయికి వల వేస్తే మగవాళ్ళందరూ ఆ అమ్మాయికి వల వేసేవారు. చివరకు ఆ అందగాడు ఆ కుందనపు బొమ్మ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారి ఆశలకు అంతు లేకుండా పోయాయి. మనమే అందంగా ఉంటాము, మనకి పిల్లలు పుడితే వారింకా చాలా అందంగా ఉంటారు కదా, నాకైతే అత్యంత అందగాడైన పిల్లాడు కావాలి అంది భార్య. నాకైతే అతిలోక సుందరి లాంటి పాప కావాలి. అయితే మనం ఒకటి కోరుకుంటే దేవుడు మరొకటి నిశ్చయించాడు అన్నట్టు వారి కోరికలకు భిన్నంగా, వారి రంగులకు వ్యతిరేకంగా వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయడం వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. అది చూసిన తల్లి తండ్రి ఆమెను అసహ్యించుకున్నారు. అయితే వారి ప్రయత్నం ఆపలేదు. మళ్ళీ తల్లయ్యిందామె. అయితే ఈసారి కూడా వారిని దేవుడు కరుణించలేదు. మళ్ళీ నల్లగా ఉన్న అమ్మాయే పుట్టింది. వారికి పిల్లల మీద మరింత చిరాకు పుట్టింది. అలా వరుసగా 9 మంది పిల్లలను కన్నారు. 9 నల్ల అమ్మాయిలే పుట్టారు. ఒక్కో బిడ్డ పుట్టడం వారి మీద చిరాకు, అసహ్యం పెరుగుతూ ఉండటం. అయితే చిట్ట చివరకు మెరిసిపోతూ తెల్లని పాలరాతి బొమ్మలాంటి ఆడపిల్ల పుట్టింది. వారి కోరిక నెరవేరింది. ముందు పుట్టిన 9 మందిని ఒకలా చూసేవారు ఆ తల్లిదండ్రులు. అప్పుడు పుట్టిన ఆ బిడ్డను వేరేలా పెంచేవారు. ఆ తెల్లగా పుట్టిన పిల్ల మీద అపారమైన ప్రేమను కురిపిస్తూ సంతోషంగా చూసుకుంటూ ఉండేవారు. ఆమె అడగక ముందే ఆమెకు కావాల్సినవి ఇవ్వటం, ముద్దులు పెట్టడం, బాగా అల్లారు ముద్దుగా పెంచేవారు. మిగిలిన ఆ 9 మంది పిల్లలను కనీసం సొంత బిడ్డలుగా కూడా చూసేవారు కాదు. ఇంట్లో పని మనుషులుగా పని మొత్తం వారి చేతనే చేయించేవారు. పెద్దమ్మాయికి పెళ్లి వయసు వచ్చినా ఆమెకు పెళ్లి చెయ్యమని, నీ ముఖాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారని ఎప్పుడూ కించపరుస్తూ ఉండేవారు. 10వ అమ్మాయి కూడా కాస్త పెద్దదయ్యింది. అలా అవ్వగానే నా కూతురికి రాజకుమారుడు లాంటి వరుడిని తీసుకొనొస్తానని ఎంతసేపు ఆమె అందాన్ని పొగుడుతూ ఉండేవారు. చివరికి ఒకరోజు ఉదయాన్నే పెద్దమ్మాయి కాలువ దగ్గరికి నడుచుకుంటూ ఒక్కతే వెళ్తుంది. ఆమె నేనింకా ఎవరికి భారం కాకూడదని బతికి సంతోషించేదేమీ లేదు, కనీసం చస్తే నరకంలో అయినా సంతోషంగా ఉంటా అని దూకబోతుంటే ఆమె చెయ్యి 2వ చెల్లి పట్టుకుంది. ఆమె చెయ్యి 3వ చెల్లి పట్టుకుంది. అలా 9వ చెల్లి వరకు అలా ఒక్కరు చెయ్యి ఒకరు పట్టుకొని అందరూ ఒకలానే పుట్టడం, చావు కూడా ఒకేలా చేస్తే స్వర్గంలో అయినా మనం కలిసి సంతోషంగా ఉందామని అందరూ ఒకేసారి కాలవలోకి దూకేశారు. విషయం తల్లిదండ్రులకు తెలిసేలోపే సమయం మించిపోయింది. ఆ 9 అమాయకపు ఆడపిల్లలు చనిపోయారు. అయితే చివరి పిల్ల కూడా కనిపించడం లేదని వాళ్లకు తెలిసింది. ఏమైపోయింది అని అనుకుంటే ఊరిలో ఒక అతను వచ్చి మీ అమ్మాయి ఎవరో అబ్బాయితో వెళ్ళిపోయిందని చెప్పాడు. తల్లిదండ్రులిద్దరూ అక్కడే కుప్పకూలిపోయారు. కనడానికి 10 మందినే కన్నా చివరి దశలో అనాథల్లా బతికే దుస్థితి వారికి ఏర్పడింది. ఇలా వారి జీవితాన్ని అక్కడితో ముగించారు. ఇందులో నీతేమిటంటే అందం ఆకారంలో ఏముంటుంది చెప్పండి? హాయిగా 10 మందితో జీవించకుండా అందంగా లేరని ఆ 9 మందిని పట్టించుకోలేదు. పోని ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి ఏం చేసింది?
అందరినీ సమానంగా చూసుంటే జీవితం ఎంతో సంతోషంగా సాగిపోదును. ఆ తల్లిదండ్రులకు పిల్లలను ఎవరితో అయినా పోలిస్తే వారి మనసులు శోభిస్తాయని, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెయ్యకండి. ఆ తల్లిదండ్రులు అలా చెయ్యకపోయుంటే వారు వారి జీవితాలను కోల్పోయేవారు కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. అలా వారి జీవితం ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన అంబికా లక్ష్మి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.